ముచ్చటగా 3 సినిమాల మధ్య పోటీ కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేషతో కార్తికేయ మూవీ భజే వాయు వేగం సినిమా పోటీ పడుతోంది. సీన్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉన్న పోటీ మాత్రం ఆ రెండిటి మధ్య అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది? బేబీ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ చేసిన ప్రయోగం గమ్ గమ్ గణేష. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో థియేటర్స్ మీద దండెత్తాడు రౌడీ స్టార్ తమ్ముడు. ఇక గమ్ గమ్ గణేష కథ విషయానికి వస్తే తన ఫ్రెండ్ తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసే హీరో ఓ డైమండ్ దొంగతనం చేస్తాడు. కానీ అది ముంబై నుంచి తీసుకొచ్చే గణేష్ విగ్రహంలోకి వెళ్తుంది. దానికోసం హీరో స్కెచ్ వేస్తే గణేష్ విగ్రహంలో విచిత్రంగా 100 కోట్లున్న మ్యాటర్ రివీల్ అవుతుంది. ఇంతకీ డైమండ్ అందులోకి ఎలా వెళ్ళింది? విగ్రహంలో 100 కోట్ల సీక్రెట్ ఏంటి? నీలవేణి గణేష్ లైఫ్లోకి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ కథ. గమ్ గమ్ గణేషలో ఆనంద్ పాత్రలో పాతుకుపోయాడు. ఫస్ట్ టైం హై ఎనర్జీతో కనిపించాడు. ఇక క్రైమ్ కామెడీ జానర్లో కితకితలు పెట్టాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో ఇమాన్యుయల్ కూడా బానే మార్కులు కొట్టేశాడు. ప్రిన్స్ యావర్ కూడా కితకితలు పెట్టడంలో తన వంతు కృషి చేశాడు. ఇక ఉదయ్ బొమ్మిశెట్టి గమ్ గమ్ గణేష మూవీతో బాక్స్ ఆఫీసులో వసూళ్లకు కితకితలు పెట్టే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇలా ఆల్మోస్ట్ అన్ని క్రాఫ్ట్స్ లో గమ్ గమ్ గణేషకి బానే మార్కులు పడుతున్నాయి. కానీ సెకండ్ హాఫ్ నరేషన్ మీదే కాస్త మిక్స్డ్ టాక్ వస్తోంది. అంతేకాదు వీక్ విలనిజం కూడా మైనస్ మార్కులు పడటానికి కారణమంటున్నారు. గమ్ గమ్ గణేష మూవీకి ఈ వారం భజే వాయువేగం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పోటీ పడింది. అయితే అంచనాలను పెంచడంలో ఈ సినిమా సక్సెస్ అయింది. క్రైమ్ కామెడీ జానర్ లో రావటం, టాక్ కూడా కిక్కిస్తుండటంతో నిదానంగా సినిమా దూసుకు వెళ్లేలా కనిపిస్తోందంటున్నారు.